రామాపురం అనే ఒక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. అందులో ఒక చిన్న ఆవు నివసిస్తూ ఉంది. అది ఆకలి కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఎవరైనా వస్తారేమో అని అంబా అంటూ అరుస్తూ ఉంది. అది ఆకలేసి అలా అరుస్తుంటే తన యజమాని వచ్చి, నీకేం కావాలి? ఇలా ఎందుకు అరుస్తున్నావు? అని అంటూ ఉన్నాడు. నీకు ఏదైనా ఆకలేస్తుందా? అందుకే ఇలా అరుస్తూ ఉన్నావా? అని యజమాని తనని అడిగాడు. పాపం దాని మీద జాలేసి దాని అడవికి వెళ్ళి తిని రమ్మని చెప్పాడు. అడవిలో ఒక సింహం ఆకలేసి అది అలా అరుస్తూ ఉంది. ఏదైనా దొరుకుతుందేమోనని అటు ఇటు చూస్తూ ముందుకు వెళుతూ ఉంది. దానికి ఆకలి ఎక్కువై అలా అరుస్తూనే ఉంది. అంతలో మేత మేస్తున్న ఆవును చూసి పులి ముందుకు నడవసాగింది. ఆవు దానిని గమనించుకోకుండా మేత మేస్తూనే ఉంది. పులి గర్జన సౌండ్తో దాని మీదకి దూకింది. దాన్ని దూకి తినటానికి ప్రయత్నించింది. దాన్ని పడేసి తినబోతుంటే అప్పుడు ఆవు, పులిరాజా పులిరాజా, నన్ను క్షమించు, నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలి. నన్ను క్షమించి దయచేసి నన్ను వదిలేయండి, నేను నీకు చెప్తాను అని అంటుంది. అప్పుడు నువ్వు నాకు చెప్తావా? ఏంటి చెప్పు అని అంది. అప్పుడు ఆవు, నాకు ఒక చిన్న దూడ ఉంది, దానికి నేను పాలు ఇచ్చి మరలా వస్తాను, దానికి నాకు ఆ చిన్న బిడ్డకి పాలు ఇచ్చి మరలా వస్తాను అని చెప్తూ ఉంది. ఆ చిన్న బిడ్డ ఎంతో ఆకలితో ఉంటుంది, నన్ను వదిలేయండి అంటూ వదిలేసింది. సరేనని పులి వదిలేస్తే తిరిగి ఇంటికి ప్రయాణమైంది ఆవు. తిరిగి వెళ్తూ ఉండగా ఆవుయే జ్ఞాపకం వస్తుంది. ఆవు, ఆ చిన్ని దూడ దానికి జ్ఞాపకం వస్తుంది. అలా వెళ్తూనే ఉంది. అయ్యో, నాకు ఈరోజు ఏమైంది? నా చిన్ని బిడ్డకు పాలిచ్చి మళ్ళా తిరిగి రావాలి అని పాల దగ్గరికి వెళ్ళి దూడకు పాలిస్తూ తనతో ఉన్న స్నేహితులతో కూడా చెప్తుంది, మీరు ఈ చిన్ని బిడ్డను చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకొని దానికి ఎన్నో మంచి మాటలు చెప్పి బుద్ధిగా ఉండేటట్లు, యజమాని కట్టుబడి ఉండేటట్లు చేయమని చెబుతుంది. మళ్ళీ తిరిగి అడవికి వస్తుంది. ఆకలితో ఉన్న పులి అమాయకంగా దాని వైపు చూస్తూ ఉంది. ఆవు వస్తూ ఉంది. అప్పుడు పులి ఇలా అంటుంది, నువ్వు చాలా మంచిదానివి, నేనే చెడుగా ప్రవర్తించాను నీ పట్ల, నాకు నిన్ను తినాలన్న ఉద్దేశం లేదు, నువ్వు నమ్మకంగా నా యొద్దకు తిరిగి వచ్చావు, నేను నిన్నేమీ చేయను, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు అని అంది. అప్పుడు అడవి నుంచి ఇంటికి వెళ్ళి ఆ స్నేహితులతో మళ్ళీ కలిసి ఆనందంగా దూడకు పాలు పట్టించి ఎంతో సంతోషంగా అందరూ నివసించారు.